హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మరిన్ని స్టాక్ మార్కెట్లోని ఇంపార్టెంట్ వర్డ్స్ గురించి తెలుసుకుందాం. ఇదే టాపిక్ మీద మన ఛానల్లో మరో 2 వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని కూడా ఒకసారి చూడండి. మీకే నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీ స్టాక్ మార్కెట్ జర్నీ అనేది ఈజీ అవుతుంది. అలాగే వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లోకి వస్తే నెంబర్ 1 టెర్మినాలజీ చూసుకుంటే లిక్విడిటీ. ఈ లిక్విడిటీ అంటే మనం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎంత సులభంగా మనకు కావాల్సిన షేర్స్ను కొనగలుగుతున్నామో లేదా అమ్మగలుగుతున్నామో అని తెలిపేదానిని లిక్విడిటీ అంటారు. ఈ లిక్విడిటీ ఉన్న షేర్స్ని మనం అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా అటువైపు బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఎక్కువగా అవైలబుల్గా ఉంటారు. ఇంకా ఎగ్జాంపుల్ చూసుకుంటే లార్జ్ కంపెనీస్ యొక్క స్టాక్స్కి లిక్విడిటీ అనేది హైలో ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ టెర్మినాలజీ చూసుకుంటే ఫేస్ వాల్యూ లేదా పార్ వాల్యూ. అంటే ఫేస్ వాల్యూ అంటే ఒరిజినల్ వాల్యూ అని అర్థం. ఒక కంపెనీ మొదటిసారిగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఒక షేర్ యొక్క ఒరిజినల్ ప్రైస్ ఎంత అని నిర్ణయిస్తుంది. దాని ఫేస్ వాల్యూ అంటారు. అలాగే ఇష్యూ వాల్యూని కూడా అనౌన్స్ చేస్తుంది. అంటే ఫేస్ వాల్యూకి కొంత ప్రీమియం యాడ్ చేసి ఇష్యూ ప్రైస్ నిర్ణయిస్తుంది. ఇంకా క్లారిటీగా మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఫేస్ వాల్యూ అంటే కంపెనీ నిర్ణయించిన షేర్ అసలు విలువ అని అర్థం. నెక్స్ట్ థర్డ్ టెర్మినాలజీ చూసుకుంటే మార్కెట్ ఆర్డర్. అంటే మనం మార్కెట్ ఓపెన్లో ఉన్నప్పుడు ఏదైనా స్టాక్స్ను ప్రస్తుతం ఉన్న ధరలో కొనుగోలు లేదా అమ్మకాలు జరపడాన్ని మార్కెట్ ఆర్డర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మార్కెట్ ఓపెన్లో ఉన్నప్పుడు ఏదైనా స్టాక్ 100 వద్ద ట్రేడ్ అవుతుంది అనుకుందాం. ఆ ట్రేడ్ని మనం కరెంట్ ప్రైస్ వద్ద బై చేస్తే కనుక అది మార్కెట్ ఆర్డర్లోకి వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ టెర్మినాలజీ చూసుకుంటే లిమిట్ ఆర్డర్. అంటే మార్కెట్ ఓపెన్లో ఉన్నప్పుడు మనం నిర్ణయించుకున్న ధర వద్ద మాత్రమే ఏదైనా స్టాక్ని బై కానీ సెల్ కానీ చేయడాన్ని లిమిట్ ఆర్డర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే మార్కెట్లో ఏదైనా స్టాక్ అనేది 100 వద్ద ట్రేడ్ అవుతుంది అనుకుందాం. కానీ దానిని మనం 95 వద్ద మాత్రమే బై కానీ సెల్ కానీ చేయాలనుకున్నాం. సో ఈ విధంగా మనం ఆర్డర్ ప్లేస్ చేయడాన్ని లిమిట్ ఆర్డర్ అంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ టెర్మినాలజీ చూసుకుంటే బుక్ వాల్యూ. అంటే ఒక కంపెనీ ఆస్తుల్లో నుంచి అప్పులన్నీ తీసేస్తే వచ్చేదాన్నే బుక్ వాల్యూ అంటారు. దీని యొక్క ఫార్ములా చూసుకుంటే టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ లయబిలిటీస్. ఇంకా మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే బుక్ వాల్యూ అంటే కంపెనీ యొక్క ఆస్తుల నికర విలువ అని అర్థం. నెక్స్ట్ సిక్స్త్ టెర్మినాలజీ చూసుకుంటే క్యాపిటల్ గెయిన్. అంటే మనం మార్కెట్లో ఏదైనా స్టాక్ని ఒక ప్రైస్ వద్ద బై చేసి ఆ ప్రైస్ కన్నా ఇంకా ఎక్కువ ప్రైస్లో మనం ఆ స్టాక్ని సెల్ చేసినప్పుడు మనకు వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్ గెయిన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం మార్కెట్లో ఏదైనా స్టాక్ని 500 వద్ద బై చేసామనుకుందాం. తర్వాత దానిని మనం 700కి సెల్ చేస్తే వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్ గెయిన్ అని అంటారు. నెక్స్ట్ సెవెంత్ టెర్మినాలజీ చూసుకుంటే లాస్ బుకింగ్. అంటే ఏదైనా స్టాక్ లాస్లో ఉన్నప్పుడు దానిని మనం సెల్ చేయడం ద్వారా మన రిస్క్ అనేది తగ్గించుకోవచ్చు. ఇలాంటప్పుడు మన ఓవరాల్ పోర్ట్ఫోలియో యొక్క రిస్క్ అనేది తగ్గుతుంది. దీనినే లాస్ బుకింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం మార్కెట్లో ఏదైనా స్టాక్ని 500 వద్ద బై చేసామనుకుందాం. మళ్ళీ దానిని మనం 450 వద్ద సెల్ చేసాం. ఇలా ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్నే మనం లాస్ బుకింగ్ అంటాము. నెక్స్ట్ ఎయిత్ టెర్మినాలజీ చూసుకుంటే మార్కెట్ సెంటిమెంట్. అంటే ఇన్వెస్టర్స్ యొక్క యాటిట్యూడ్ని బట్టి ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఓవరాల్గా మార్కెట్ అనేది బుల్లిష్ ఉంటుందా లేదా బీరిష్ ఉంటుందా, అంటే నెగిటివ్ ఉంటుందా లేదా పాజిటివ్ ఉంటుందా అనేది ఇన్వెస్టర్స్ యొక్క యాటిట్యూడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీన్నే ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ అంటారు. నెక్స్ట్ నైన్త్ టెర్మినాలజీ చూసుకుంటే స్టాక్ స్ప్లిట్. అంటే మనం ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టాక్స్ని డివైడ్ చేయడాన్ని స్టాక్ స్ప్లిట్ అంటారు. అంటే ఒక్కొక్క కంపెనీ అనేది ఒక్కొక్క విధంగా ఈ స్టాక్ స్ప్లిట్ అనేది చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక కంపెనీ 1:2 కింద స్టాక్స్ని స్ప్లిట్ చేసింది అనుకుందాం. అంటే ఆ కంపెనీలో మనకు 1 షేర్ ఉంటే దానిని 2 కింద కన్వర్ట్ చేశారు. సో ఈ విధంగా స్టాక్ స్ప్లిట్ అనేది చేస్తారు. అంటే కంపెనీలు స్టాక్ స్ప్లిట్ చేయడం ద్వారా మన దగ్గర ఉన్న స్టాక్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ 10th టెర్మినాలజీ చూసుకుంటే బేటా వాల్యూ. అంటే ఈ బేటా అనేది ఓవరాల్ మార్కెట్ను స్టాక్స్ వాలటాలిటీ తోటి మెజర్ చేసి కంపేర్ చేస్తుంది. ఈ బేటా వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 1 ఉంటే హై వాలటాలిటీ అని అర్థం. అలాగే లెస్ దెన్ 1 ఉంటే లో వాలటాలిటీ అని అర్థం. అలాగే మొమెంటం ఉన్న స్టాక్స్ని ఐడెంటిఫై చేయడానికి బేటా వాల్యూ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ 11th టెర్మినాలజీ చూసుకుంటే ఈపీఎస్. అంటే ఎర్నింగ్ పర్ షేర్. అంటే మార్కెట్లో మనం ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసామనుకుందాం. ఆ కంపెనీకి ప్రాఫిట్ వచ్చిన తర్వాత కంపెనీ అనేది షేర్కి ఎంత అని చొప్పున మనకి ప్రాఫిట్ అనేది ఇస్తుంది. సో మనకి షేర్కి ఎంత వచ్చిందనేది తెలిపేదాన్నే ఎర్నింగ్ పర్ షేర్ అంటారు. అలాగే నెక్స్ట్ ఈపీఎస్ యొక్క ఫార్ములా చూసుకుంటే నెట్ ప్రాఫిట్ బై టోటల్ షేర్స్. 1 వర్డ్లో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈపీఎస్ అంటే ఒక్కో షేర్కి లభించే లాభం అని అర్థం. నెక్స్ట్ 12th టెర్మినాలజీ చూసుకుంటే హెడ్జింగ్. ఈ హెడ్జింగ్ అనేది మనం తీసుకున్న పొజిషన్ అనేది మనకు ఆపోజిట్గా వెళ్ళినప్పుడు మన లాస్ని కవర్ చేయడానికి హెడ్జింగ్ అనేది యూజ్ చేస్తారు.
ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మనకు వచ్చిన లాస్ని కవర్ చేయడానికి ఆపోజిట్ సైడ్ పొజిషన్స్ అనేది తీసుకోవడాన్ని హెడ్జింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ పుట్ ఆప్షన్ బై చేయడం ద్వారా మార్కెట్ అనేది మనకి అగైనెస్ట్గా వెళ్ళినా మనం లాస్ అనేది తగ్గించుకుని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెర్మినాలజీ చూసుకుంటే వాల్యూమ్ అంటే ఒక సెట్ అయిన పీరియడ్ ఆఫ్ టైంలో బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఎన్ని క్వాంటిటీస్ ట్రాన్సాక్షన్ అయ్యింది అని చెప్పేదే వాల్యూమ్. ఈ వాల్యూమ్ అనేది మన టైం ఫ్రేమ్స్ని బట్టి కాలిక్యులేట్ చేస్తుంది. ఈ వాల్యూమ్ అనేది ఒక రోజులో జరిగిన ఫెయిర్ మార్కెట్ వాల్యూ మొత్తాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ 14th టెర్మినాలజీ చూసుకుంటే స్టాక్ సింబల్ అంటే ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయ్యే విధంగా యూనిట్ కోడ్ అనేది ఇస్తుంది. దీనినే టిక్కర్ సింబల్ అని కూడా అంటారు. స్టాక్ సింబల్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన ప్రతి కంపెనీకి కూడా ఆ కంపెనీ పేరుకు తగ్గట్టుగా ఒక ప్రత్యేకమైన సింబల్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే టీసీఎస్ అనేది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టాక్కి ఎన్ఎస్సి ఇచ్చిన ఒక కోడ్. నెక్స్ట్ 15th టెర్మినాలజీ చూసుకుంటే షార్ట్ సెల్లింగ్ అంటే ఒక షేర్ పడిపోతున్నప్పుడు కూడా దాని నుండి మనం డబ్బులు అనేది సంపాదించవచ్చు. దీనిని షార్ట్ సెల్లింగ్ అని అంటారు. ఈ పద్ధతిని ట్రేడింగ్లో యూస్ చేస్తారు. సాధారణంగా షేర్స్ ముందు కొని తర్వాత అమ్ముతారు, కానీ షార్ట్ సెల్లింగ్లో ముందు షేర్స్ని అమ్మి తర్వాత షేర్స్ని కొంటారు. ఈ విధంగా చేయడాన్ని షార్ట్ సెల్లింగ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిలయన్స్ షేర్ని 2500 వద్ద షార్ట్ సెల్ చేస్తే తర్వాత 2400 వద్ద కొనుగోలు చేస్తే ఒక్కో షేర్కు 100 రూపీస్ అనేది లాభం వస్తుంది. నెక్స్ట్ 16th టెర్మినాలజీ చూసుకుంటే స్క్వేర్ ఆఫ్ అంటే ఒక కంపెనీ షేర్స్ను కొని వాటిని మరలా అమ్మేయడాన్ని స్క్వేర్ ఆఫ్ అని అంటారు. అంటే మన దగ్గర అప్పటి వరకు ఉన్న పొజిషన్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి అని అర్థం. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఏదైనా పొజిషన్ని అదే రోజు ఓపెన్ చేసి అదే రోజు క్లోజ్ చేయడాన్ని స్క్వేర్ ఆఫ్ అంటారు. ఇది ఇంట్రాడే ట్రేడింగ్లో చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ 17th టెర్మినాలజీ చూసుకుంటే పెన్నీ స్టాక్స్. ఈ పెన్నీ స్టాక్స్ అంటే తక్కువ షేర్ ప్రైస్ కలిగి ఉండి అలాగే మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా తక్కువగా ఉన్న కంపెనీ షేర్లను పెన్నీ స్టాక్స్ అని అంటారు. సాధారణంగా పెన్నీ స్టాక్స్ ప్రైస్ అనేది 5 పైసా నుంచి 10 రూపీస్ వరకు ఉంటుంది. అలాగే పెన్నీ స్టాక్స్లో ధరలు హెచ్చుతగ్గులు అనేవి ఎక్కువగా ఉంటాయి, అలాగే రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ టెర్మినాలజీ చూసుకుంటే ఈ వీడియోలో డివిడెండ్ ఈల్డ్ అంటే మనం కొన్న కంపెనీ యొక్క షేర్ ప్రైస్తో కంపేర్ చేస్తే మనకు ఎంత పర్సెంటేజ్ డివిడెండ్ వచ్చిందో ఆ పర్సెంటేజ్ను డివిడెండ్ ఈల్డ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు హెచ్డిఎఫ్సి బ్యాంకు 50 రూపీస్ డివిడెండ్ అనేది ఇచ్చింది అనుకుందాం. ఆ స్టాక్ యొక్క ధర చూసుకుంటే 2000 ఉందనుకుందాం. ఇప్పుడు దీనిని కాలిక్యులేట్ చేస్తే మనకు 2.5% వస్తుంది. సో దీనినే డివిడెండ్ ఈల్డ్ అని అంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. అలాగే వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.